హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాతావరణం చాలా ముసురుగా చల్లగా ఉంది కదండి. ఈ వాతావరణానికి వేడిగా ఏమైనా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ వాతావరణానికి జలుబు, గొంతంతా నుస కింద, దగ్గు కింద ఉంటుంది. అవన్నీ తగ్గించడానికి ఉపయోగపడే తలకాయ కూరను అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ తలకాయ కూర తయారు చేయడం కోసం నేనైతే 1 కేజీ తలకాయ కూర తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రం చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి స్పైసీగా ఉండే మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకుని వీటిని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఈ మసాలా వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే స్పైసీగా చాలా బాగుంటుందండి. ఈ మసాలా దినుసులు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఇది డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్. మీ దగ్గర ఇది లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వేయించుకుని వేసుకోవచ్చు. ఈ గసగసాలు, ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. మరొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్దండి. అది కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మెత్తగా పొడి కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ కర్రీ మనం కుక్కర్లో చేసుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుందండి. అందుకోసమని నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. 4 గరిటెల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఈ కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట. అలాగే ఈ ఆయిల్లోకి 1/2 స్పూను మిరియాలు, 2 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా తుంచుకుని వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 4 ఉల్లిపాయలని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం దీనిలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. నేను ఇలా చూడండి, 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దీన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మనకి చూడండి ఇలా ఎర్రగా వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. చూడండి, ఇది వేసిన తర్వాత ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ తలకాయ ఉంది కదండి, ఈ కర్రీని ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మనం ఈ కూర వేసిన వెంటనే ఉప్పు, కారాలు వేసేయకూడదు అనమాట. వేసేస్తే అంత టేస్ట్ అనిపించదు. ముందు కూర మగ్గాలి మనకి. దీని మీద కుక్కర్ మూతని పెట్టుకుని, అంటే మనం మామూలుగా ఒడ్డికలుగా పెట్టుకుని మగ్గించుకోవాలి. దీని మీద విజిల్ పెట్టకూడదండి. 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి బాగా మగ్గింది కదా కూర. ఇలా మగ్గిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం అండి 4 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నేను. ఇది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకోండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, ఆ మసాలా పొడి మొత్తాన్ని వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఉప్పు, కారం, మసాలా పొడి అంతా కూడా ఈ కూరకు పట్టేటట్టుగా మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి 2 టమాటాలండి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మరొకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. చూడండి, టమాటాలు మనకి బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ చింతపండు రసాన్ని పిండుకుని వేసుకోవాలండి. ఈ చింతపండుని 2 సార్లు అయితే పిండి నేను ఈ చింతపండు రసాన్ని వేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసున్నర వరకు
నీళ్లు వేసుకుంటున్నానండి. అంటే మనకి కూర మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుని దీని మీద కుక్కర్ మూత టైట్గా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన విజిల్ కూడా పెట్టేసుకుని మనం ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి కూర చక్కగా ఉడుకుతుందనమాట. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి తీసుకోవాలి. చూడండి కర్రీ ఎంత చక్కగా ఉడికిందో. ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. మనకి గ్రేవీ ఒకేలా బాగా లూజ్గా అనిపిస్తే కనుక మరొకసారి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మరొక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఎందుకంటే గ్రేవీ చిక్కగా బాగానే ఉంది నాకు సరిపోయేటట్టుగాను. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. రైస్, రోటీ, నాన్ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి స్పైసీగా ఈ తలకాయ కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి.